మా ఊరు పిల్లలు శివాజీ గల్లీ యూత్ పిల్లలందరూ ఇట్లా ఇది దైవాల గుట్ట. ఇక్కడ అందరూ వంటలు చేసుకుంటుండ్రు వనభోజనాల కోసమని. దోస్తులందరూ కలిసి శివాజీ గల్లీ శివాజీ యూత్ పిల్లలందరూ దోస్తులంతా ఇక్కడికి వచ్చేసాగో మన ఊరు ప్రోగ్రాంలో ఎట్లయితే వంటలు చేస్తారో అట్లా వంటలు చేస్తుండ్రు. ఇక్కడ అన్నం వండుతున్నారు. ఇక్కడ దుర్గమ్మకు పూజ చేసిండు. ఇక్కడ తర్వాత ఇక్కడ ఇగో ఈ సామాన్ ఎట్లా తెచ్చుకున్నారు మంచిగా. చూడండి చుట్టూ గుట్ట ఎంత బాగుందో. అంత అందమైన ప్రకృతి, ఆహ్లాదకరమైన వాతావరణం. ఇగో ఇక్కడ కూర వండుకుంటున్నారు. చికెన్ వండుకుంటున్నారు. చూడండి ఎంత కష్టపడి ఊపి వంటలు చేసుకుంటుండ్రు. జంగం ఇగో అన్నం అయింది. అగో పొంగొస్తుంది చూడండి. ఇగో ఇక్కడ సాంబా, నిన్నటి మన సాంబా హాయ్ ఫ్రెండ్ సాంబా వచ్చేసిండు. ఇగో వంటలు చేసుకుంటుండ్రు బాగా. నీ పేరేంటి? భరత్. నీ పేరేంటి? చోటు బిట్టు భరత్, ఇంకా శ్రీకాంత్, బాలు, లక్ష్మణ్, మణికంఠ బక్కబలి, బాహుబలి పోయి బక్కబలి అయిండు. ఆయన పేరు భానుప్రసాద్. ఈయన సాంబా, సన్నీ అండ్ జంగం ఈజ్ ప్రిపేరింగ్ చికెన్. చూడండి ఎంత కష్టపడి పుల్లలు పుడకలు ఇవి కచ్చిరు. చూడండి అడవి ఎంత బాగుందో, అందమైన అడవి. ఇట్లా ప్రకృతిలా యూత్ ఎవరైనా ప్రకృతిలో ఇట్లా ఉండండి. యూత్ ఎప్పుడైనా ఇట్లా ప్రకృతిలో మంచి ఆహ్లాదకరంగా వీళ్ళు వంట చేసుకుంటూ ఆనందంగా ఆడుకుంటూ చదువుకుంటూ ఉంటే బాగుంటుంది. ప్రకృతి అనేది దేవుళ్ళు అంటే ప్రకృతి నుంచే మనకు గాలి, నీరు, వాతావరణం ఇవన్నీ వస్తాయి. కాబట్టి ఇట్లా ఆహ్లాదకరమైన వాతావరణంలో పిల్లలు ఇట్లా వంటలు చేసుకొని మంచి ఇక్కడ ఆడుకొని మంచి ప్రశాంతంగా చదువుకుంటే ఏ దుర్వాలట వాళ్ళు దుర్వ్యసనాలు ఉండవు. ఎందుకంటే ఇటువంటి మంచి కార్యక్రమాలు పాల్గొనే మంచి స్నేహితులు ఉంటే వీళ్ళకు ఇటువంటి మంచి ఆలోచనలు అనేవి అలవాటు అయిపోతాయి. వాళ్ళు మంచి వ్యక్తులుగా, సమాజానికి ఉపయోగపడే మంచి వ్యక్తులుగా తయారవుతారు. కాబట్టి ఇటువంటి పనులు చేస్తే యూత్ బాగుంటారని ఇటువంటి పనులు శివాజీ గల్లీ తరఫున మేము ఇట్లా చేయడం జరిగింది. చాలామంది ఇటువంటి కార్యక్రమాల ప్రకృతి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండే దగ్గర యువతను ఇటువంటి కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళు ప్రకృతి ప్రేమికులుగా ప్రకృతిని కాపాడే వంటి నేచర్ని కాపాడే వ్యక్తులుగా తయారవుతారు. ప్రకృతిలో జీవించే విధానాన్ని వాళ్ళు అలవర్చుకుంటారు. ప్రకృతిని ఆరాధించే విధంగా వీళ్ళు తయారవుతారు. జై హింద్.